కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, వందనములు 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 వందనములు. గొప్ప దేవానికి స్తోత్రములు, గొప్ప దేవా స్తోత్రములు 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. వందనములు వందనములు వందనములు. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన దినాలు, గడిచిన కాలం నీ కృపలు మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. క్షేమాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మళ్ళీ ఒక ప్రభా, ఈ నూతన వారములో ఈ మంగళవారం మళ్ళా ఈ స్థలములో చేరి నిన్ను స్తుతించడానికి మమ్మల్ని అందరినీ స్థలములకు సమకూర్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమున స్తుతిస్తారో వారి మధ్యన ఉంటారు అన్న దేవుడు మా మధ్యన ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ స్థలం అంతా మేము కూడుకున్నది నీ నామం పేరట కానీ మా సొంత ఆలోచన పేరట కాదు నాయన. కాబట్టి నాయన ఈ స్థలంలో కూడుకున్న మమ్మల్ని మీరు చూచుచున్నారు, గమనించుచున్నారు ప్రభా. అయ్యా వినడానికి మేము వేగిర పడితే నువ్వు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాం. కాబట్టి నాయన వినే మనసుతో ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, వినే చెవులతో ఎవరైతే కూర్చున్నారో, దిద్దుకోవాలన్న ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడబోతూ ఉన్నారు నాయన. ఖచ్చితంగా మీరు మాట్లాడే దేవుడు నాయన. ఎందుకంటే ప్రభా, విననేరకుండా నీ చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండా నీ హస్తములు కురచ కాలేదు నాయన. కాబట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ఈ స్థలమందు నీ యొక్క బలమైన మాటను విడుదల చేయండి. నీ శక్తి కలిగిన మాటను విడుదల చేయండి. అవసరమైన మాటలు విడుదల చేయండి. అయ్యా నాయన నేను అలుపుడినే ప్రభా, కానీ నాయన స్తోత్రం, నన్ను నీ స్వాధులలో తీసుకుని చేతులకు తీసుకుని మీరు మాట్లాడితే నాయన అయ్యా నేను స్తోత్రం బలమైన కార్యం జరుగుతుంది నాయన. అది గాడిద దవడి ఎముకే, కానీ సంస్థలు లాంటి బలవంతుడు చేతులకు వెళ్ళినప్పుడు అది ఆయుధంగా మారింది నాయన. అది ప్రభా అది ఏటువారన రాయే కావచ్చు, కానీ అది దావీదు చేతిలో పడినప్పుడు అది గొప్ప ఆయుధంగా మారింది నాయన. కాబట్టి నన్ను నేను చేతులకు అప్పగించుకొనిచున్నాను. మీరు మాత్రమే మాట్లాడమని, వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడి దర్శించమని, రాబోయే దినాల్లో ప్రభా ఈ వాక్యాలు వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడి దర్శించమని, లోతైన విషయాలు బయలుపరచమని, మా ఆత్మీయ జీవితానికి మేలుకరమైన విషయాలను, బలపరిచే విషయాలను, అయా నేను మేము సరిచేసుకునే విషయాలు, అయా నేను మమ్మల్ని ప్రోత్సహించే విషయాలను, మమ్మల్ని ఆలోచింపచేసే విషయాలు మాట్లాడమని, దర్శించమని యేసునామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. రైట్, మంచిది. కీర్తనల భాగము నుండి మత్తయి శుభవార్త, క్షమించాలి, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనముల అన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కల అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టు అగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరి దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం అంతా మనల్ని కాపాడి భద్రపరిచి మన పనిపాటుల్లో, మన పరిచర్యలో, మన ప్రయాణాల్లో, మన దినచర్యల్లో
మన చేతి పనుల్లో దేవుడు తోడై ఉండి క్షేమాన్ని ఇచ్చి మరొక నూతన వారంలోకి మనల్ని ప్రవేశపెట్టి ఈ మంగళవారం మరొక మారు ఈ స్థలమందు ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఇట్టి రీతిగా ఈ కూడికలను ఎట్లాగూ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రియ కుటుంబము మెర్సీ ప్రసాద్ వారికి నా నిండు వందనాలను ప్రభు పేరట తెలియపరుస్తూ ఆహ్వానించబడి మీరందరూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏ సమయం మనకు దొరికినా అది మనకు దీవెన, అది దేవుడు మనకి ఇస్తున్న అవకాశము అని ఎరిగి సోమరులుగా కాకుండా, అజ్ఞానులుగా కాకుండా, భారము బాధ్యత లేని వారిగా కాకుండా, లోకం ఏం సంభవిస్తుందో వారికి తెలియదు. లోకము కొన్ని విషయాలలో మరులు కలపబడింది, లోకము కొన్ని విషయాలలో మత్తులైపోయింది. కానీ దేవుడు కొన్ని విషయాలు మనకు మేలు కల్పించాడు. కొన్ని విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. సో ఎరిగిన వారముగా తెలిసిన వారముగా మనం ఏం చేయాలో తెలుసా? మెలకువ కలిగి దేవుని సందులో ఉండవలసిన వారమై ఉన్నాము. యెరూషలేము నుండి యెరికో ఒక ప్రయాణం మంచిది కాదు. ఎందుకంటే అది ఎంత దొంగలు తిరిగే స్థలము దారి. కానీ ఆ వ్యక్తి అటు నుంచి ఒక్కడే వచ్చాడు, దొంగల చేతికి చెక్కపడ్డాడు. కాబట్టి కాపలాదారులు కూడా గడిచినసారి మనం చదువుకున్నట్లుగా కాపలాదారులు శత్రువు ఉన్నాడన్న సంగతిని మరిచి నిద్రపోయారు. బోధువుల మధ్య గురువులు వెత్తబడ్డారు. కాబట్టి దేవుని సన్నిధిలో తెలిసిన మనము, ఎరిగిన మనము, పెండు కుమారుడు వస్తాడని తెలుసు, కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు? ఆ మాట అర్థమవుతుందా? విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు మన బంధువుల కోసం హాస్పిటల్లో నిద్ర లేకుండా ఉన్నామో, ఎన్నిసార్లు ప్రయాణాల్లో నిద్ర లేకుండా చేసామో, ఎన్నిసార్లు పెళ్ళిళ్ళలో నిద్ర లేకుండా గడిపి ఉన్నాయో. కానీ ఒక రాత్రి ప్రార్థనలు గడపాలంటే ఎంత కష్టమో. నలుగురు కూర్చుని అమ్మలక్కలు అలా గడిపి ఆన్లైన్ చేసేయమంటే ఆన్లైన్ సులభంగా చేసేస్తారు. నిలువు కాళ్ళ మీద ఒకసారి మా అన్నయ్యకి బాగోపోతే తీసుకెళ్ళాం. 9:30కే కూడా బాగా జాయిన్ చేసాం, 10 గంటలకు. ఉదయం వరకు నిలువు కాళ్ళ మీద ఉన్నాం. ఆయన పట్టుకుని ఏం పెట్టినా తీసేసేవాడు. సెలైన్ నిలువు కాళ్ళ మీద అలాగా కాళ్ళు ఒక్కలు చేతులు ఒక్కలు నిలువు కాళ్ళ మీద ఉండిపోయాం పొద్దు వరకు. అలా నాటల దగ్గర భలే ఉండిపోతాం. ప్రార్థన మాత్రం ఇంటికి మాత్రం ఈ చెత్తర వెంట మన వాళ్ళకి ఒక గొప్ప కూర అంటే పట్ట పగల నిద్ర వచ్చేస్తుంది. మధ్యాహ్నం రావడం అంటే కొంచెం ఏదో ఎంత పెసరా పోనీ అనుకో. ఉదయం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి నిద్రపోతారు చర్చలో. నా బాధ అర్థమవుతుందా? విచిత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో మెలకువ అనేది చాలా అవసరం. ఆసక్తి అనేది చాలా అవసరం. శరీరాన్ని సుఖపెట్టుకున్నంత కాలము ఆత్మలు వర్ధలలేవు. శరీరాన్ని సుఖపెట్టుకున్నాం. దేన్ని అధిగమించాలో తెలుసు? శరీరం, తిండి, నిద్ర. ఈ రెండు అధిగమిస్తే జయించినట్టే. ఏంటి? తిండి, రెండవది. ఈ రెండే మనం అధిగమించడం. మిగతా బాగా అధిగమిస్తాం, కానీ తిండి దగ్గర అధిగమించడం, నిద్ర దగ్గర అధిగమించడం. శరీరం మనం మాట అనాలంటే పౌలు గారు చెప్పినట్లుగా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అప్పుడే అది లోపడతారు. అది బలపరచబడింది అనుకో, శరీరం వంగుతుంది, శరీరం మీద జయం వస్తుంది. శరీరం జయించుతుందంటే నీ మీద చెప్పాలి. శరీరం జయించుతుందంటే దాని అర్థం ఆత్మ బలహీనంగా ఉండాలి. అంతే కదండి. బలవంతుడు బలహీన కొడతాడు, అంతే కదా. ఏది బలవంతంగా ఉంటాడు, ఏది బలంగా ఉంటే దాని మీద బలహీనుడు అనుకుంటాడు. కాబట్టి దేవుని సదులో ఇచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. కొంతమందికి ఒకవేళ
అవకాశం లేదేమో, ఉద్యోగాల్లో ఉన్నారేమో, కానీ దేవుడు నీకు ఆ కృప వినడానికి రావడానికి కృపనిచ్చారు. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి దినాన్ని కూడా మానేకండి. బుధవారం ప్రేట్ అవర్ కూడికి చాలా అవసరం. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చాలా అవసరం. కొంతమందికి శుక్రవారం ఉపవాస ప్రార్థన అవసరం లేకుండా పోతుంది. అలా కాకూడదు, చాలా అవసరం ఏ కూడికలైనా సరే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని వారాల నుంచి అనగా 2 వారాల నుంచి మనము ఈ ఉపమానాలను క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి చేత చెప్పబడినటువంటి ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి ఉపమానముగా విత్తనాలు విత్తినప్పుడు మరి 4 చోట్ల పడినట్లుగా మనము చూచాము. మరి త్రోవ పక్కన కొన్ని పడ్డాయి, అలాగే రాళ్ళు పక్కన కొన్ని పడ్డాయి, అలాగే ముండ్ల పొదల్లో కొన్ని పడ్డాయి, కొన్ని మాత్రం మంచి నేలను పడ్డాయి. అది మొదటి ఉపమానంగా మనం ధ్యానించాం. రెండో ఉపమానంగా మంచి యజమానుడు మంచి విత్తనాలు వేసినప్పుడు దాన్ని కావలసిన వారు నిద్రపోవడం వల్ల శత్రువు వచ్చి ఆ గోధుమ విత్తనాల మధ్య గురువులు విత్తినట్లుగా ఆ రెండవ ఉపమానము గడిచిన వారము మనం నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు మూడవ ఉపమానం గురించి కొన్ని విషయాలను ధ్యానించుదాం. ఈ మూడవ ఉపమానము ఇది కూడా పరలోకపు రాజ్యము గురించి. ఈ ఉపమానాలన్నీ కూడా విత్తనాల మీద ఆధారపడిన ఉపమానాలే. నా మాట అర్థమవుతుందా? విత్తనాల మీద ఆధారపడిన మొదటి ఉపమానం కూడా విత్తనాలు వేయడంలోనే చెప్పింది. రెండవ ఉపమానం కూడా విత్తనాల మీద. మూడవ ఇప్పుడు మనం చదువుకున్న ఈ మూడవ ఉపమానం కూడా విత్తనం మీదే ఆధారపడింది. మొదటి విత్తనమేమో చాలా చోట్ల పడింది, దాని ఫలితం ఎట్లాగుంది అని చెప్పారు. రెండవ విత్తనం ఫలించింది కానీ గురుగులతో పాటు ఎదిగింది, దుష్టుడికి అవకాశం ఇచ్చినదిగా రెండవ అది కనబడుతుంది. మూడవది విచిత్రం ఏంటంటే ఇందులో ఏ శత్రువు లేడు. మూడవది శత్రువు లేడు. శత్రువు గురించి మాట్లాడటం లేదు, కానీ విత్తనం యొక్క బలం ఎంత గొప్పదో ఈ మూడవ ఉపమానంలో చెప్తున్నాడు. నా మాట అర్థమవుతుందా? విత్తనాన్ని కాపాడుకుంటే ఆ విత్తనం యొక్క గొప్పతనం ఎలాగుంటుందో, ఆ విత్తనం యొక్క బలం ఎంతో ఈ ఉపమానంలో కనపడుతుంది. ఈ ఉపమానంలో మనకి ప్రభువు చెప్తున్న ఒక మంచి మాట, లేకపోతే ఏ విత్తనం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన పొలముల విత్తన ఆవగింజను పోలి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ ఉపమానం ఆవగింజను ఆధారంగా చేసుకుని ఈ ఉపమానాన్ని మాట్లాడుతున్నారు. ఆవగింజనే ఎందుకు తీసుకున్నాడు యేసుప్రభు వారు? చాలా విత్తనాలు ఉన్నాయి కదా, విత్తనాలు అనేవి చాలా విత్తనాలు ఉన్నాయి. వంకాయ విత్తనం ఉంది, బేటకాయ విత్తనం ఉంది, లేకపోతే రకరకాల కాయగూరల విత్తనాలు ఉన్నాయి. కానీ ఆవగింజ మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటంటే అది అన్నింటిలో చిన్నది కనుక. అంటే దేవుడు ఎప్పుడూ కూడా చిన్నదాన్ని కోరుకుని పెద్దగా చేయడమే అని ఉద్దేశం. పెద్దదాన్ని కోరుకుని పెద్ద కార్యాలు చేయడం ఎప్పుడు అనుకోడు. చిన్నదాన్ని కోరుకుని పెద్ద కార్యాలు చేయాలి. మనం ఎలా చేస్తాం? పెద్దది కోరుకుని అదే పెద్ద కార్యం చేసామనుకుంటాం, గొప్ప చెప్పుకుంటాం. నా మాట అర్థమవుతుందా? 10 గంటలకు వచ్చి అటు ఇటు చేసి చర్చలే అవ్వలేడా ఫస్ట్ నేనే అది 10 వచ్చి. నా మాట అర్థమవుతుందా? దేవుని చదువు ఉపవాసం ఉన్నామంటే ఉపవాసం లేనివాడు పనికిమాలోడి కింద చూస్తాం. మనం ఉపవాసం చిన్న భక్తి చేసామంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ మాట అర్థమవుతుందా? కొన్నిసార్లు గమనించండి, మనం ఏదో చిన్నది చేసి గొప్పగా ఏదైనా పనికొచ్చేది లేకపోతే నువ్వు చేయగలిగింది నీ చేతిలో పెట్టి చేయమంటే ఎంతసేపు ఈజీగా చేసేస్తాం. ఆ మాట అర్థమవుతుందా? కానీ కష్టతరమైంది నీకు ఇచ్చి చేయమంటే మాత్రం ఎలా చేయను, బుర్ర లేకుండా అని మాట్లాడు. ఆ మాట అర్థమవుతుందా? ఇంట్లో 10 మంది అయినా వండేసుకుంటారు. గొప్పకుని ఒక 50 మంది ఉన్నా డబ్బులు అనవసరం బయట అనుకుంటే వండేస్తాం. అది చర్చిలో ఉండమంటే మాకు రాదండి బాబు, మా ఊరి పిల్లలకి ఉండడం మాకు వచ్చంతే, ఎవరికి రాదు. ఇది వండరా, ఇది వండడం రాదా?
ఎందుకు రాదు? స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అనుకూలమైనది ఏదైనా ఇచ్చి చేయమంటే అందరం చేస్తాం. నా మాట అర్థమవుతుందా? కొంతమంది వండుతారమ్మా, అలా నుంచి ఉంటారు పొయ్యి దగ్గర. ఉల్లిపాయలు ఇచ్చేవాడు ఒకడు, పచ్చిమిరకాయలు ఇచ్చేవాడు ఒకడు, వాటిని కోసేవాడు ఒకడు, నూనె ఇచ్చేవాడు ఒకడు, అన్నీ దగ్గరుండి అన్నీ ఇస్తే అలా కాదు. మొదటి నుంచి లాస్ట్ వరకు అన్నీ నువ్వే కోసుకుని వండాలంటే అప్పుడు అన్నమాట. సులువైన మార్గాలు అందరికి కావాలి, సులువైన భక్తి అందరికి కావాలి. ఫ్యాన్ కింద భక్తి అందరూ చేయాలి. ఏసీలు తీసేసి ఫ్యాన్లు తీసి అప్పుడు చచ్చిరమ్మని అంతెందుకు? ఈ మంగళవారం ఫ్యాన్ తీసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అంతే ఉష్కాకి నాకు ఎవరు నువ్వు నేను. మాట అవుతుందా? పిఠాపురం కాకినాడన్నట్టుగా మంగళవారం ఈ కారు తిరుగుతుందా సరే, ఇంటికి వచ్చి మళ్ళీ ఆరని కొట్టి బయట ఉన్నావమ్మా అంటుంటేనే ఆవిడ ఎక్కట్లేదు. మాట అర్థమవుతుందా? ఇదే భక్తి చెప్పండి. అసలు నేను అడుగుతున్నాను. ఇంటికి వచ్చి ఆరని కొట్టి పోలు చేసి అమ్మ వస్తున్నాం రెడీగా ఉండు, అమ్మ రెడీ అయిపో అని ఆరను కొట్టి ఇంటి మీద నిలబడితే అదే భక్తి. అదేంటి భక్తి? ఈ భక్తికే మంగళవారం పోతాం, ఒక్కసారి కూడా మారకుండా వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నావు? సులువైన మార్గాలు. నా మాట అదంతా, భక్తికి సులువైన మార్గాలు ఎత్తుక్కుంటున్నాం. ఎలా సులువుగా చేయొచ్చో భక్తి సులువుగా, ప్రతిదానికి సులువుగానే. నేను మాట చెప్తాను, ఏదైనా సులువేమో కానీ పరలోక రాజ్యం సులువేం కాదు. పరలోక రాజ్యం సులువైతే అందరూ వెళ్ళిపోతారు. నా మాట అవుతుందా? అది ఇరుకు మార్గం. ప్రవేశం అంత సులభం కాదండి. నువ్వు అనుకున్నంతగా కడుపులో నీళ్లు కదలకుండా భక్తి చేసి ఆ రోజు యేసుప్రభు మీద గొడవెట్టి ఎందుకు అపోస్తులు 12 అయితే నాకు 11వ సీట్ నాకు ఎందుకు వేయలేదు అన్నానికి ఏమీ లేదు. నా మాట అర్థమవుతుందా? ఈ మాత్ర భక్తికే మనం ఎంతో గొప్పగా అనుకుంటే దేవుని సన్నిధిలో ఎంత ప్రాణాలు పెట్టి రక్తాలు ఒలికించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడిన వారు, పాటుపడిన ఎంతమంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అందుకే వాక్యం చెప్తుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు అజ్ఞానుని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? అజ్ఞానుని ఎన్నుకున్నాడు. ప్రారంభ సేవ ఎవరి దగ్గర చేశాడు? జాలరులు. ప్రారంభ సేవ ఎవరిని పిలుచుకున్నాడు? ఈ ఊర్లో ఎవడో ఉపయోగపడతాడు, మనకి ఎవడుంటే మనకి అందరూ వస్తారు అని చూడలేదు. వెళ్ళి ఎవరిని పిలిచాడు? జాలరుని పిలిచాడు. చూసారా? విచిత్రం ఏంటంటే అన్నీ తెలిసారు, అన్నీ నాకు తెలుసు అన్నవాడికి ఆయన అక్కర్లేదు. ఏమీ తెలియనివాడు ఆయన చేతిలో పెట్టిన ఆయన మార్చుకోగలడు. హల్లెలూయా. నేను అంటాను, బాగా చదివేవాడికి గొప్ప ర్యాంకర్ తీసుకురావడం టీచర్ గొప్పతనం కాదు. బాగా మరి ఏమనాలని మొద్దుల్లో ఫస్ట్ రకం తీసుకెళ్ళి ఫస్ట్ ర్యాంకులు కూర్చోబెట్టడం అంటే అది గొప్ప సంగతి. అవునాక చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను అంటాను, భోజనాల ఖర్చు అంతా ఒకటిది అనుకుందాం. ఆ భోజనాలు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి చర్చలు తీసుకురావడం ఆటోకి వచ్చి ఒకటిది. చర్చిలో భోజనాలు ఫలానా ఆయన తీసుకొచ్చాడు, ఆటోలో ఆయనే భోజనం అంటే ఎలా ఉంటుంది? ఆటో మీద తీసుకొచ్చాడు, అసలు భోజనాలకు వచ్చేవాడిది ఎద్దండి. ఆటో మీద తీసుకొచ్చినట్టు అంతా అదే భోజనాలకు వచ్చారు అంటే ఎలా కుడుతుంది? అలా ఉంటుంది కొన్నిసార్లు. దేవుని సన్నిధిలో అజ్ఞానులు దేవుడు ఎన్నుకున్నాడు. యెషయా కుటుంబంలో చెప్పండి, దావీదు కడసరవాడు ఒకటే కాదు, ఏమి చేత కానివాడు, కానీ దేవుడికి ఆ దావీదే కావాల్సి వచ్చింది. ఆ మాట అవుతుందా? బెన్యామీను గోత్రంలో బెన్యామీను కుటుంబంలో అల్పమైన కుటుంబం ఎవరికి? కీషు కుటుంబం. ఆ మాట అవుతుందా? కానీ అలాంటి కుటుంబంలో సౌలు ప్రజలు అనుకున్నారు, దేవుడు ఇష్టపడ్డాడు పైకి. కాబట్టి మొదటి నుంచి కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. మొదటి నుంచి కూడా చిన్నదానిని పెద్దగా చేసే అలవాటు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. చిన్నదానిని పెద్దగా చేస్తాడు దేవుడు ఎప్పుడూ కూడా. ఇక్కడ ఆవాగింజ ఎందుకు తీసుకున్నాడు చెప్పనా?
అది విత్తనములన్నింటిలోని కూడా చిన్నది. చెప్పలు గట్టిగా అందరు చెప్పండి. విత్తనాలన్నింటిలోని చిన్నదంటే ఎందులోని? సైజులో. అది చెప్పండి. చిన్నదంటే ఎందులోనిది? ఆకారంలో, పరిమాణంలో చిన్నది. ప్రభావాన్ని చూపడంలోను ఎదగడంలో కాదు. నా మాట చూస్తుందా? ఎంతంటే మాత్రం ఎందుకు? నా మాట చూస్తుందా? కొంతమంది ఎంత ఉంటారు, ఒళ్ళు మోయలేరు, చెప్పరా, వంగలేరు, ఏ పని చేయలేరు. కొంతమంది ఇలాగే ఉంటారు, చెప్పండి, టకటక టకటక పనులు చేస్తారు. ఒకళ్ళు వాళ్ళ ఒళ్ళు వాళ్ళే మోసుకోరు, ఇంకో రెండు కుర్చీలు ఏమేమంటాయి మొత్తం. నా మాట అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఇక్కడ ఆవగింజ పరిమాణములో చిన్నది, ఆకారములో చిన్నది, విత్తనాలన్నింటిలో చిన్నది. చిన్నది. ఆ మాట అర్థమవుతుందా? ఇది చిన్నది ఎవరి దృష్టిలో తెలుసా? మనుషుల దృష్టిలో. ఆవగింజ ఎవడైనా నీ చేతిలో పెడితే ఆవగింజ అన్నట్టుగా ఉంటావు. ఎందుకంటే అది చిన్నది. నా మాట ఎంత చిన్నదంట ఆవగింజ. నీ చేతిలో పెట్టావనుకో అది పెద్ద లెక్కే ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటంటే అది ఎదిగినప్పుడంట కూర మొక్కలన్నిటికంటే పెద్ద అయిపోతుందంట. హల్లెలూయా. ఎదిగినప్పుడు ఏమవుతుందంట? కూర మొక్కలన్నిటికంటే పెద్దదైపోయేలాగా ఎదుగుతుందంట అది. అసలు విచిత్రం ఏంటంటే ఈ ఆవగింజని ఆ ఎదిగిన ఆవగింజ పక్కన, ఆ ఆవగింజ చుట్టూ పక్కన పెడితే ఇది అది ఒకటే అంటే నమ్ముతారా? ఎంత పెద్ద చెట్టు ఈ చిన్న ఆవగింజలోంచి వచ్చిందంటే చెప్పరా? సీతాకాకులను చూపించి ఆ పక్కన గొంగళి బరువు చూపించి ఇది అది ఒకటే అన్నారనుకో, మీ పిల్లలకి చెప్పారనుక నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అలా. ఇదేమో గొంగళి పురుగు ఆడికి తెలిసింది చెప్పరా, ఇదేమో సీతాకాకు చిలక ఆడికి తెలిసింది, ఇది పాకేది అది ఎగిరేది అదే ఆడికి తెలుసు. కానీ ఇదేరా ఎలాగైందంటే ఆ నమ్మడు. ఆకారం తేడా, నడవడం తేడా, అన్ని తేడే. మాట అర్థమవుతుందా? కాబట్టి ఆవగింజ అంతా నేనంటే ఈ యొక్క గింజ లేకపోతే ఈ విత్తనం ఆవగింజ గురించి మాట్లాడుతూ అది అన్నిటిలోనూ చిన్నది, అన్నిటికంటే చిన్నది. కానీ అది ఎదిగినప్పుడు మాత్రం అన్నిటికంటే పెద్దది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే పెద్దది. వాస్తవానికి అది దేని గురించి వ్రాయబడిందంటే దేవుని సువార్త కానీ పరలోకపు బీజాలు కానీ ప్రారంభంలో చిన్నగా పడ్డాయి. యేసుప్రభువు ఒంటరిగా వచ్చాడు లోకానికి. ఆ మాట 33.5 సంవత్సరాలు బ్రతికారు. 3.5 సంవత్సరాల పరిచర్య. 3.5 సంవత్సరాల పరిచర్య మామూలు పరిచర్య అండి. చచ్చిపోయిన వాళ్ళని లేకపోతే, కుంటోళ్ళని నడిపించేస్తే, గుడ్డోళ్ళని చూసిలా చేస్తే, మోగోళ్ళని మాట్లాడిస్తే, దెయ్యాలు ఉన్న వాళ్ళని వెలగొడితే, కానాల పెండ్లి విందులేమో నీళ్ళను అక్షరసంగా మార్చేస్తే, ఇంత బలమైన ఊహించిన అద్భుతాలు చేస్తే సంఘం ఎంతరా అంటే ఆయనకి సంఘం ఎంత? యేసుప్రభు సంఘం ఎంత చెప్పమ్మా? తెలియదు. 12 మంది శిష్యులే కదా సంఘం. ఎవరా సంఘం? ఎవరు? నువ్వు ఉన్నావా? నేనున్నానా? ఆయన సంఘం ఎంత? 12 మంది. ఎలాంటి అద్భుతాలు అసలు? మామూలు అద్భుతాలు అండి. మామూలు అద్భుతాలు ఏమన్నా అసలు అని చిన్న చిన్న అద్భుతాలు అని చేశాడు. 3 రోజులు చచ్చిపోతే నాజుని 4 రోజుల తర్వాత బయటికి లేపేశాడు. పుట్టుకుంటోడని ఆ తండ్రి సాక్ష్యం అయితే ఆడు నడిచేసాడు. పుట్టు మోగోడంటే ఆడు మాట్లాడేశాడు. కానీ విని ఎరగని రీతిలో అద్భుతాలు చేస్తే చివరికి ఆయన సంఘం ఎంతరా అంటే 12 మంది. అందులో మనం ఒకడు మిస్సు. ఆ మాట అవుతుందా? ఉన్న 12 మందే. మళ్ళీ అందులో ఒకడు దేనికో బానిస అయిపోయాడు, ఎటువైపు తిరిగిపోయాడు పాపం. చివరికి ఇంకా 11 మందే. అంటే యేసుప్రభు పరిచర్య చిన్నగా ప్రారంభమైంది. ఎలాగా చెప్పండి? ఎప్పుడుగా ప్రారంభంలో చిన్నగా ఉంటే చిన్నగా ఉన్నాం అది బాధపడలేదు. ప్రభా ఏంటైనా స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చిన్నగానే ఉన్నాం. ప్రభా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడు ఈ సంవత్సరం అయిపోతుంది. ప్రభా ఏంటి కనీసం ఒక మేడని కట్టేసుకోలేదు వాడికి. మాట అవుతుందా?
చిన్నగా ఉన్నాడు ఇష్టపడడం, తోడుతూనే తోడుతూనే పిల్లవాడు పొడుగైపోవాలంటే అటు ఒకడు కాళ్ళు ఇటు ఒకటి చేతులు పెట్టుకుని మాట అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి పిల్లలకి అంటున్నప్పుడు నొప్పిలు ఇస్తున్నప్పుడు ఆ పిల్లోడు బయటకు వస్తున్నాడు, బుర్ర బయటకు వచ్చింది. బుర్ర బయటకు వచ్చేసింది కానీ దాంట్లో లాగెత్తడా? చెప్పరే, లాగడం. ఆ బుర్ర తర్వాత నెమ్మదిగా చేతులు, పోనీ చేతులు అయిపోయింది, కాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసి ఒక కాలు వచ్చేసింది, ఇంకో కాలు కానీ లాగాడు. మొత్తం పూర్తిగా తల్లి నొప్పులతోనే బయటికి రావాలి. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడూ కూడా ఒక సేవకుడు చెప్పాడు, ప్రెషర్ అనేది లోపల నుంచి రావాలంటే బయట నుంచి రాకూడదు. నీకు ఆసక్తి, పట్టుదల, మంట అనేది లోపల నుంచి రావాలి. ఒక్క మాట మిమ్మల్ని చెప్తాను, గుడ్డు ఉంది, కోడిపిల్ల లోపల నుంచి పగలు కొట్టుకుని వస్తుందా లేదా? అదే కంగారుపడి మనం పగలు కూర్చామంటే గుడ్డు పగిలిపోతుంది తప్ప అందులో ఉండదు. పిల్ల అనేది రావాలంటే ఏం చేస్తుంది సార్? దాంట్లో నుంచి ఆ గుడ్డును పగలు కొట్టుకుంటే బయటకు వస్తుంది. సో లోపల నుంచి ప్రెజర్ వస్తే ఒక నూతన ప్రారంభం, బయట నుంచి ప్రెజర్ ఏంటంటే ముగింపు. ఎప్పుడూ కూడా నీకు ఆసక్తి, పట్టుదల, మంట, ప్రార్థన నీలోనే పుట్టాలి. ఆవగింజలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? అది జీవం కలిగిన గింజ అంట, విత్తనాలన్నింటిలో. ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఆవగింజలు ఎందుకు అంటే అది తనంతట తానే బ్రతుకుతుందంట. ఆ మాట తనంతట తానే జీవం పోసుకుంటూ తనంతట తానే బ్రతికే గింజ అంట ఆవగింజ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీకు ఎప్పుడూ కూడా నీలో రావాలి. మెరిసిని చూసో, సుగుని గారిని చూసో, ఇంకొకరిని చూసి ఆసక్తి వచ్చిందనుకో, ఆవిడ రాకపోతే ఆవిడ రావట్లేదా? సరే బాగోలేదు కూర్చున్నారు. బుడుగు బాగానే ఉన్నా కదా, బుడుగు బాగానే ఉన్నా వస్తానన్నా కదా, ఆవిడ రావట్లేదని తెలిసి నీకేమొచ్చింది? ఇప్పుడు నలుగుడు వచ్చింది. ఒకళ్ళని బట్టి భక్తి, ఒకళ్ళని బట్టి ఏదైనా చేస్తే అది నిలవదా? ఆశీర్వాదాలను బట్టి కూడా భక్తి చేసామంటే నిలవదా? సంఘంలో ఫ్రెండ్షిప్ ఉండడం మంచిదే, కానీ భక్తిలో మాత్రం నువ్వు ఇండివిజువల్గానే ఉంటారు. హల్లెలూయా. మాట అర్థమవుతుందా? సంఘంలో అందరితో కలిసి ఉండాలి కూడా, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. వాక్యం చెప్తుంది నీ సహోదరి నీకంటే గనురాలను ఎంచుకోవాలి. అంతేగా నేను గనురాలు నువ్వేదిగా నీ బతికే అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడు. అదేనమాట. విచిత్రం ఏంటంటే ఘనహీనులైన వారు కూడా గనులుగా ఎంచుకుంటారు కొన్నిసార్లు. అలాగంత తలాంతులు ఉండదు, కానీ నా తలాంతు గొప్పది అనుకుంటారు. ఆ మాట అర్థమవుతుందా? ఈడ్చిడిచి కొడితే ఏమడదా? ఈడ్చి కొడితే ఏమడదా, కానీ గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. నా మాటలు అర్థమవుతుందా? సరుకు విషయం ఏమడదా అలా. నా మాట అర్థమవుతుందా? లోపలు ఉంటారు, మిమ్మల్ని కాదురా, లోపలు ఉంటారు. పాట స్కేల్ ఇప్పుడు మంచిది. వీడనుకుంటారు జనాలు, వీడు ఎంత పెద్ద సింగరో, ఎంత యాక్ట్ చేస్తున్నాడంటే. ఆ మాట అర్థమవుతుందా? వీడు ఎంత యాక్ట్ చేస్తున్నాడంటే, ఒక పాస్టర్ గారు చెప్పిన విషయం ఏం చెప్పట్లేదు అమ్మా. ఒక పాస్టర్ గారి పక్కన కూర్చున్నాడంట ఒక ఆయన. ఆ మాట అర్థం, పాస్టర్ గారి పక్కన కూర్చున్నాడంట. ఈ పాస్టర్ గారు ప్రెసిడెంట్ చెప్పాడంట, ఆయన కూడా ప్రెసిడెంట్ చెప్పాడు. అయ్యగారు నేను ఎవరో తెలుసా అన్నారంట. అయ్యా మీరు ఎవరండి అన్నారంట. ఎవరి పాస్టర్ గారు? నేను తెలియపడవా? అంతరాష్ట్రమంతా తెలిసి మీకు తెలియపడబెట్టి నా పేరు చెప్తే కదలే, పలానా పేరు అండి, నా పేరు తెలియపడబెట్టండి బాబు. ఎన్ని క్యాసెట్లు చేశాను, పాటలా పాడాడంటే మరి నేను ఉద్యోగం దిగొచ్చేది, పర్లాకం దిగొచ్చేది కిందకే. అయ్యా మరి నాకు తెలియదు అయ్యా క్షమించండి అన్నాడు. చాలా చెప్పుకుని వచ్చాడండి ఆయన గురించి. అయిపోయిన తర్వాత ఆయన పాటలు ఇచ్చారంట. చెప్పండి, ఈ పాట ఇస్తే అన్నీ సిద్ధమంట. ఇలాగ అన్ని స్కేల్స్ మొత్తం దారాలు, స్కేలు దారాలు అన్నీ కరెక్ట్గా
పెట్టేసుకున్నారంట అందరూ. ఇంక పాట పాడదామని ఇలా ఎత్తాడంట. ఇలా ఎత్తేటప్పటికి దమ 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 దమాద వర్షం అంట. ఇలా పాట ఎత్తేటప్పటికి పెద్ద వర్షం అంట. మామూలు వర్షం కాదంట, గంటకి తగ్గదంట. వచ్చి పాపం కూర్చున్నాడంట. అది నా మీకు ఎంత పెద్ద శంకరన్ నాకు తెలియదండి అన్నాడంట పక్కన. అప్పుడు ఏదన్నాడు, అయ్యగారు క్షమించండి, నా గురించి చాలా ఎక్కువగా చెప్పుకున్నాను. చాలా ఎక్కువ కాదు, బాగా ఎక్కువ చెప్పుకున్నా. నా మాట చాలా ఎక్కువ కాదు, బాగా ఎక్కువ చెప్పుకున్నా. ఎప్పుడు చెప్పండి 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 అన్నీ ఉన్న ఆకు అదేనే మాట్లాడట. ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ చేసేయకూడదు మనం. ఎప్పుడూనే రాకపోయినా వచ్చినట్లుగా ఆ మాట అర్థమవుతుంది. ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి కదా. ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మనకంటే చక్కగా పాడేవాళ్ళు ఉన్నారండి, మనకంటే చక్కగా బోధ చేసేవాళ్ళు ఉన్నారండి. మంచి బోధ కూడా వస్తే నేను కూర్చుంటాను, ముందు ఆయనకి అవకాశం ఏమంటాను. మంచి పాటగాడు వచ్చారు అనుకోండి, ప్రభా ఆయన వాడుకుంటే ఆయనకి ఇచ్చే తలంతా ఆయనకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. అదేంది ఆ మాట. మన స్వరం అర్థమోలాగా ఉన్నా మనమే పాడాలి, ఆడు వదిలేయాలి. కారణం ఏంటంటే ఆడు సైకిల్ మీద వచ్చాడు, నేను కారు మీద వచ్చాను కాబట్టి నాకే ప్రాబ్లం. ఏంటి నువ్వు కారు మెత్తే సైకిల్ మెత్తే, ఆడికి ఇచ్చాడు. ఆ వరం ఆడికి ఉంది, నీకేముంది? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వరం ఉన్న వాళ్ళని ముందు పెట్టాలి. చెప్పండి గట్టిగా. ఎవరెత్తరో వరం ఉన్న వాళ్ళని ఏం చేయాలి? అది పాటలు పాడే వరం కొంతమందికి ఉంటుంది, ఆయన ముందు పెట్టాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాక్యం చెప్పే అవకాశం ఉంటుంది. ఒకడు వాక్యం చెప్తాడు, పాటలు పాడలేరు. ఆ మాట అర్థమవుతుందా? ఇప్పుడు విజయ్ ఉన్నాడు, కీబోర్డ్ వాయిస్తాడు, వాక్యం చెప్పగలరా? ఒకరికి ఉంటుంది, నేను వాక్యం చెప్తాను, కీబోర్డ్ ముందు నేను కూర్చోబెడితే ఏం చెప్తాను? నా వల్ల కవదు, నా వల్ల కాదు. అక్కడ ఆ వాయించే వాళ్ళు అదే ఉండాలి. స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. గమనించి, దేవుని సన్నిధిలో కొన్ని అల్పమైనవిగా చూపు కనబడతాయి, కానీ ఇప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. చూడడానికి అల్పంగా ఉన్నారని ఎప్పుడు అంచనా వేయద్దు. ఏళ్ళ పట్టి చూడడానికి పేదరికంగా ఉన్నారు వీళ్ళు నడిచి వచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఒక స్థితి, తర్వాత బండి మీద వచ్చే వాళ్ళది ఒక స్థితి, కారు మీద వచ్చిన వాళ్ళు ఒక స్థితి. ఏంటి స్థితి? స్థితి లేదు, స్థుతి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆవగింజ చెప్పాలి గట్టిగా. ఆకారంలో చిన్నది, చెప్పండి గట్టిగా. ఆకారంలో చిన్నది, పరిమాణంలో చిన్నదే, కాంతికే దేవుడు దాన్ని ఎంచుకున్నాడు. యేసుప్రభు వారి పరిచర్య వచ్చినప్పుడు వాళ్ళు లెక్క చేయలేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవరైనా అదేనన్నయ్యా, అదే మన ఎవరో ఉన్నారు కదా, అదే ఎవరో మన ఒట్లో ఉన్నాడు కదా కార్పెంటర్ వేసేపు వాళ్ళ అబ్బాయి అంట. అవునా? ఓరే ఎంత పోతాడు, ఎప్పుడు ఐడియా ఎంతలా మాట్లాడుతున్నాడేటి అని తర్వాత తెలిసింది. యేసుప్రభుని అందరూ మామూలుగానే చూశారు. అక్కడ సేవ చేస్తే ఆవిడ పట్టించుకోలేదు. నా మాట అర్థమవుతుందా? హృదయం కాఠిన్యం అయిపోయారు కొంతమంది మనుషులు. పరిచయాలు శాస్త్రాలు వాళ్ళు ఆయన విమర్శించారు, తప్పుపాటలను ప్రయత్నించారు. ఎన్నో రకాలుగా ఎంత అయినా 12 మందే తప్ప మిగతా వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆయన ద్వారా బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పొందిన తర్వాత సియు బాబా టాటా అంతే. పొందిన తర్వాత ఒక్కసారి కుంటుకోవాలని నడరా కొంచెం అటు ఇటు అంటే, ఇప్పుడంటే స్టేజ్ మీద నడుతున్నారు, స్టేజ్ మీద అక్కడ పారిపోవడం, ఇంకా ఆ స్టేజ్ మీద నడుస్తాడు. ఆ రోజుల్లో కొంచెం అదే నడిచిరారండి, అలా నడిచిపోవడం అండి. మళ్ళీ చూడు కాదు, ఎవడో ఒకడ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు గుర్తించానికి వచ్చినాడు ఎవడో. ఆ మాట అర్థమవుతుందా? దేనికి స్తోత్రం చెప్తాం గడిగా. హల్లెలూయా. ఆ రోజుల్లో ఎవడు పట్టించుకోలేదా? చిత్రం ఏంటంటే, నావారు అని ఎవరి మధ్య అయితే ఆయన మానవ శరీరంగా వచ్చాడో వాళ్ళే పట్టించుకోలేదంట. తన స్వకీలే ఆయన అంగీకరించలేదు. వాక్యం చెప్తుంది. చూసారా ఎంత దయనీయమైన సంగతో. అంటే ఆ రోజు ఆయన పరిస్థితి ఆవగింజ. ఏంటి పరిస్థితి? ఆవగింజ. ఎందుకు? గొప్ప గోత్రంలోంచి వచ్చినాడు కాదు. ఏ రోజు ఇంట్లో పుడితే చాలా బాగుండు. నా మాట అర్థమవుతుందా? ఎవడో పెద్ద ప్రధాన యాజకుడు ఇంట్లో పుడితే బాగుండు. బ్యాక్గ్రౌండ్ లేదు, అది గుర్తింపు లేదు.
పుట్టిన తర్వాత ఎక్కడ స్థలం లేక చెప్పండి పశువుల తొట్టులో పొరటు పెట్టారు. అలాంటి వ్యక్తి ప్రారంభం ఆవగింజ అన్నమాట. ప్రారంభం ఆవగింజ, ఎవరు పట్టించుకోలేదు. కానీ కాలక్రమేణా ఏమైంది తెలిసే, ఈ రోజుకి ఆ ఆవగింజ పెద్ద చెట్టు అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవునా? ఈరోజు నేనంటాను, క్రైస్తవత్వం లేని దేశం అంటూ ఉందా? చెప్పరా? క్రైస్తవత్వం లేని దేశం అంటూ ఉందా? ప్రపంచంలో సమాధులు అన్నింటి మీద ఒకవేళ తగ్గితే వాళ్ళ ఎముకలన్నా ఉంటాయి. ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి ప్రభువు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సత్యాన్ని ఎరిగి రోజు ప్రభుని తెలుసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సందులో ఆవగించే మొదట, కానీ ఎవరికి ఏమైంది తెలుసా, అది చెట్టు అయిపోయింది. ఎంత చెట్టు అయిపోయిందంట, బోల్డ్ అని ఆకాశ పక్షులు వచ్చి వాటి మీద నివాసం చేసి అంత చెట్టు అయిపోయిందంట. హల్లెలూయా. ఎప్పుడూ కూడా ప్రారంభం చిన్నదని బాధపడడం అవసరం లేదు. అయ్యా నా ప్రారంభం ఎలాగుంది ఏంటి ప్రభువా అని బాధపడడం అవసరం లేదు. అయ్యా ఈ ప్రారంభానికి ఎవరైనా విలువెత్తాడా? ఈ ప్రారంభానికి నేను ఒక మాట చెప్తాను, ప్రారంభంలో ఎవరు విలువెవరు, ఎవరు గుర్తించరు, కానీ బాధపడడం అవసరం లేదు. చదివినంటారు కదా, ప్రారంభంలో ఎవరు గుర్తెవరండి, ఎవరు గుర్తెవరు? ఏమన్నా ఎన్నో సంవత్సరాలు నాకు గుర్తింపు లేదు సంఘంలో. అలా ఇనిచిపోయేవారు తప్ప ఎవడో చూడక దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ఎవరి దగ్గరికి? అందరికీ ఆ దృష్టిలో పెద్ద పాస్టర్ కానీ కాదు. ఆయన ముందు పెరుగున్నాడు, వచ్చాడు, ఎవడో ప్రార్థించుకోవడం కూడా చూడు కాదు. విచిత్రం ఏంటంటే ఫోటోలు పెట్టుకుంటే ఇంకొకరు ఎవరిని పిలమంటారని నువ్వు అడిగి మాట అర్థమవుతుందా? అసలు దేవుని సన్నిధిలో కొన్నిసార్లు నేను అంటాను, గింజ చూచినప్పుడు చిన్నదిగానే ఉంటుందని అనుకోవడం సహజం. ఇదేం చేస్తుందని అనుకోవడం సహజం. దీనివల్ల ఏం ప్రభావం ఉంటుందని అనుకోవడం సహజమే. నిన్ను బట్టి కూడా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారా, ఏం బాధపడడం అవసరం లేదు. నీ కుటుంబాన్ని గురించి అనుకుంటున్నారా, ఏం బాధపడడం అవసరం లేదు. నీ పిల్లల గురించి అనుకుంటున్నారా, వీడేం చెబుతున్నాడు, వీడి మొద్దోడు, వీడి వల్ల ఏం ఉపయోగం లేదే, వీడి చదువు రావట్లేదే, వీడు ఏం భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటాను. ఏమీ కంగారు దక్కలేదు. ఎందుకు తెలుసా, ఈరోజు ఆవగింజలా కనబడవచ్చు, రాగల దినాల్లో పెద్ద వృక్షాన్ని చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరించబడిన చోటే నేనంటారు ఘనత తీసుకురాగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆవగింజ లాంటి ప్రారంభమైన బాధపడడం అవసరం లేదు. కొన్నిసార్లు చెప్పాలి అంటే ఉన్నతమైన చెట్టుకి ఎదగడంటే ఆవగింజలాగే ప్రారంభించడం మంచిది. ఆ మాట అర్థమవుతుందా? నడమంత్రపు సిరి కంటే ఇసాకలాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందడం మంచిది. ఆ మాటనా? ఒక రాత్రి 5 కోట్లు లాటరీ, ఒక రాత్రి కారు, ఒక రాత్రి బంగారం అని ఒక రాత్రే. ఆ మాట అర్థమవుతుందా? నేనంటాను దానివల్ల ఏమైనా నేనంటాను నీ జీవితంలో ఏదో వచ్చిందో నేనంటాను. ఇప్పుడు కారు వాళ్ళకి పెద్ద కాస్ట్లీ కారు కొరితే ఎలా మొక్కం, ఆ కారు వంక చూడా, ఆ కారు ఇడు వంక చూడా, అంత కాస్ట్లీ కార్ని ఎవరికి ఇవ్వడానికి కుదరదు. అలాగే నీడు నడపలేడు. మళ్ళీ నడపాలంటే ఇంకోళ్ళు ఎవరో ఒకని ఎంత కాస్ట్లీ కారు అయినా సరే ఆ డ్రైవర్ మీద ఆధారపడాల్సి వస్తుంది. వీడిదే కారు కానీ ఆ డ్రైవర్ మీద ఆధారపడి అంటే విలువలేనిది. నేను దేవుడి సంతులు ఎప్పుడు కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. ఎలాగా చెప్పాలి గట్టిగా. లేట్ అయినా పర్లేదు, సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు. ప్రభా స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన దీవెన. ఈరోజు నువ్వు సంతోషపడపాలని ఒక రాత్రి నేను దీవించేసి 4 రోజులు సరదారిపోయిన తర్వాత మళ్ళీ అడుక్కెళ్ళిపోయి పరిస్థితి ఎందుకు? దేవుని సన్నిధిలో ఆలస్యమైన క్రమక్రమంగా. ఇస్సాకు నెల దీవించాడు, క్రమక్రమంగా మిక్కిలిగా దీవించాడు, ఆశీర్వదించాడు, క్రమక్రమంగానే దీవించాడు, ఒక్కసారిగా దీవించలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభా ఈరోజు నేను ఆవగింజలాగున్నానేమో ప్రజల దృష్టిలో, ఒకవేళ ఏమి చేతగానే వాళ్ళలాగున్నానేమో ప్రజల దృష్టిలో. అయ్యా నేను నా కుటుంబం గౌరవం లేనిదిగా, నా స్థితిని బట్టి గౌరవం లేనిదిగా, నా రాబడిని బట్టి గౌరవం లేనిదిగా, నాకు తెలివితేటలు లేకపోతే లేకపోవడాన్ని బట్టి గౌరవం లేనిదిగా ఉన్నదేమో. అయినా పర్వాలేదు ప్రభా, ఆవగింజనే పెరిగి 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 పెద్ద చెట్లుగా చేసి ఆకాశ పక్షులు అన్నీ కూడా ఆకర్షించబడి నివాసం చేసేటట్లుగా ఒకరోజు చేయగలవు ప్రభా. హల్లెలూయా. చెప్తాం గట్టిగా.
హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆవగింజంత అంటే నేను అంటాను, దీని అర్థం ఏంటంటే సార్, పరిమాణంలో చిన్నది, వృద్ధిలో పెద్దది. చెప్పండి, పరిమాణంలో, సైజులో, ఆకారంలో, పాతేటప్పుడు చెప్పండి. నేను అంటాను అది అంత పెద్ద చెట్టు అవుతుందని తెలిసినోడికి మాత్రమే తెలుస్తుంది తప్ప, లేకపోతే ఈ ఆవగింజని ఎవడో కూడా పర్టికులర్గా తీసుకెళ్ళి తెలియనోడు వేయడు. ఆ మాట అర్థవుతుందా? వేసినప్పుడు చిన్నగానే ఉంటుంది, కానీ ఎదిగినప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఒక నిమిషం ప్రార్థించాలి, ఒక నిమిషం ప్రార్థించాలి. ఒకవేళ నీవు కూడా కొన్నిసార్లు ఆవగింజలాగా ప్రారంభంలో ఉన్నావు, చిన్న స్థితిలో, చిన్న స్థాయిలాగా ఉన్నావు. బెంగపడన అవసరం లేదు, బాధపడన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పెద్ద పెద్ద వాటిని దేవుడు ఎంచుకోలేదు, అల్పమైన వాటిని, బలహీనలను దేవుడు ఎన్నుకున్నాడు. సొలొమోను ప్రేమించింది ఎవరు తెలుసా? ఒక నల్లగా ఉన్న షూలమ్మెతని. సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారు, 1000 మంది మొత్తం. ఆ 1000 మందిలో ఎవరి గురించో కూడా వర్ణించలేదు, షూలమ్మెత గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా వర్ణించాడు. అలాగని ఏమైనా శారీరకంగా కలర్లో పెద్ద గొప్ప అంటే నలుపు 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 చూసారా? అంతమందికి దక్కలేని గౌరవము ఈ షూలమ్మెతకి దొరికింది. ఈరోజు ఆవగింజలాగా నీ ప్రారంభం ఉండవచ్చు, ఆవగింజలాగా చిన్నగా ఉండవచ్చు. ఈరోజు నీ స్థితి చిన్నగా ఉండవచ్చు, నీ పిల్లల స్థితి చిన్నగా ఉండవచ్చు, నీ ఆర్థిక పరిస్థితి చిన్నగా ఉండొచ్చు, నీ పిల్లలు చదువు సంచుల్లో చిన్నగా ఉండవచ్చు, జ్ఞానం లేనివారుగా ఉండవచ్చు. అయినా బాధపడనవసరం లేదు. ఎందుకు తెలుసా? నీకు తెలియని విషయం ఏంటి తెలుసా? నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితికి ఎదగబోతూ ఉన్నావు. నువ్వు ఎదిగినప్పుడు అనేక మందికి దీవెనకరంగా ఉండబోతూ ఉన్నావు. నువ్వు ఎదిగినప్పుడు అనేక మంది నివాస స్థలముగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. ఈరోజు స్థితిని చూచి ఇదే అనుకోవద్దు, ఈరోజు నీ స్థాయిని చూచి అదే అనుకోవద్దు. మన దేవుడు గొప్పవాడు. మిక్కిలి అల్పమైన వాటిలో నుండి మిక్కిలి గొప్ప సంగతులను బయట తీసుకురాగలిగిన దేవుడు. పామరులను పిలుచుకుని హితబోధకులుగా మార్చడమే కాదు, భూలోకమును తలకిందులు చేసేవారిగా మార్చేశాడు. ఒక గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి భూమి ఉన్నంత వరకు చెరగని మరుగైపోని గోత్రంగా సింహాసనముగా దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. అదే గోత్రముల నుంచి, అదే వంశముల నుండి సాక్షాత్తు యేసు ప్రభువు వారు కూడా రావడం జరిగింది. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ మంగళవారం కొద్ది నిమిషాలు మరో ఉపమానం ద్వారా మాతో మాట్లాడారయ్యా. కేవలం మీరు మాట్లాడుతూ ఉన్నారు, మా గొప్పతనం ఏమీ కాదు, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే. అయ్యా, ఆవగింజంత చిన్న దాంట్లో నుంచి ఊహించిన పెద్దదినిగా దానిని దీవించిన. అవునాయన, ఆవగింజ చూడటానికి చిన్నది, పరిమాణంలో చిన్నది కానీ ఎదగడంలో గొప్పది, సువాసనలో గొప్పది, ఉపయోగంలో గొప్పది, ప్రయోజనంలో గొప్పది. అంతేకాదు అనేక మందికి ఆశ్రయం కల్పించడంలో గొప్పది. కాబట్టి నాయన, మేము ఈరోజు చిన్నవారము, అల్పులమో, అయోగ్యులమో అని మమ్మల్ని మేము అనుకోకూడదు. కానీ తప్పకుండా ఒకరోజు నాయన ఈ అల్పులనే, ఈ అయోగ్యులనే ఉన్నతమైన స్థితికి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, సమర్థుడు. ఇతను మారుతాడా అని అనుకుంటాం, కానీ ఊహించిన భక్తి అతనే చేస్తాడు. వీళ్ళు జ్ఞానవంతులు అవుతారా అని అనుకుంటాం, మిక్కిలి జ్ఞానవంతులుగా ఎవరు అవుతారు ప్రభా? అసలు వీడికి పెళ్ళి అవుతుందా అంటే ప్రభా, అద్భుతమైన వివాహం వారి ద్వారా జరుగుతుంది. నేను
ఇది అవదు అనుకుంటూ ఎవరైతే ప్రభు విసిగిపోతున్నారో, నిరసించిపోతున్నారో నాయన, అటువంటి వారికి ఈ మాటలు మరి నిరీక్షణ కలుగు చేయండి. తిరిగి ఆశ్రయ పుట్టించండి నాయన. ఆవగింజ ఆ సైజు నుంచి వచ్చి ఆకారం నుంచి వచ్చి కురికిపోతున్నారేమో, కానీ దాన్ని పాతడం నేర్చుకోవాలయ్యా. అది పాతడం నేర్చుకుంటే ప్రభు, దాన్ని వెతడం నేర్చుకుంటే, దాన్ని పాతి పెట్టడం, భూమిలో చేయడం నేర్చుకుంటే ప్రభు, అది ఎదిగేటట్టుగా దాన్ని ఓపికతో కనిపెట్టగలిగితే ఒక రోజు అదే ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంది అన్న సంగతిని గుర్తారు కదా. సహాయం చేయమని మెరిసి కుటుంబాన్ని ఇంకా నువ్వు దీవించి, ప్రతి వారం ఇలాగ ఆశ్రయం కల్పించి, నీ బోర ఇక్కడ ప్రభు మ్రోగడానికి ఒక స్థలముగా ఈ స్థలము ఉపయోగపడుతుంది. దీవించండి, మెండుగా ఆశీర్వదించి వారి ఆశలన్నిటిని నెరవేర్చండి. ఈరోజు ఒకవేళ ఏ విషయంలో ఒకరు చిన్నవారుగా ఉన్నారేమో, రాగల జనాలు ఉన్నతమైన స్థితికి ఎదగడానికి, బంధువులు, స్నేహితులు, అనేక మంది ముందు ఉన్నతమైనకి ఎదగడానికి సహాయం చేయమని, దాని వారితో కూడి మీరు మాట్లాడి వారిని బలహీనంగా ఉన్నారు, పిల్లలు బలహీనంగా ఉన్నారు, వారి పిల్లలు బాగుచ్చేయండి. మీరు ముట్టండి. పెద్దవారు బలహీనంగా ఉన్నారు, ముట్టండి, బాగుచ్చేయండి. మళ్ళీ మంగళవారం మళ్ళీ వాళ్ళందరూ, మేమందరం కలిసి ఇదే స్థలంలో నేను స్తుతించి నేను కనపరచగలిగిన కృపగా ఇచ్చేయమని, ఈ వారంలో జరిగే శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఈ నెల జరిగే కూడుకులు అన్ని ఆశ్రితకరంగా జరిగించు. యేసుని గురించి నా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం అనేది మనకు ఆయన ప్రేమిస్తున్న వారికి, ఆయన రాక సిద్ధపడుతున్న వారికి పిల్లలకు సదాత్మ నడిపించిన కాక. ఆమేన్.